టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మీకు ఎప్పటికప్పుడైతే డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ముఖ్యమైన వీడియో మీతో డిస్కస్ చేస్తాను, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే వీడియో. ఈ వీడియో ద్వారా మీరు డెఫినెట్గా ఇందులో ఉన్న సమాచారాన్ని వినండి. మీకు డిఎస్సిలో 3 to 4 మార్క్స్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, ఇది నో డౌట్. ఎందుకంటే నేను ఇచ్చే ఒక సజెషన్ అంటే మీకు తెలిసి కూడా ఉండొచ్చు, తెలియకుంటే తెలుస్తుంది. ఒక కీలకమైన పాయింట్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. రైట్, ఇక్కడ మనము ఇప్పుడు ఎగ్జామ్స్ డిఎస్సి దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 నెలల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 6 నెలల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, టెట్ తర్వాత క్వాలిఫై రీసెంట్గా డిఎస్సి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ పోటీ పడుతున్నారు. లక్షల మంది అభ్యర్థులు ఇవాళ తాడో పేడో తేల్చుకోబోతున్నారు. తమ లైఫ్కి జీవన మరణ సమస్య ఇది డిఎస్సి అనేది. నో ప్రాబ్లం, ఈ డిఎస్సి రానంత మాత్రం బాధపడకండి. నెక్స్ట్ డిఎస్సికి సిద్ధంగా అండి, ఎందుకంటే గవర్నమెంట్ స్పష్టమైన హామీ ఇచ్చింది. 2020 డిఎస్సి ఇస్తాం, ఒక నిరంతర ప్రక్రియ అంది. కాబట్టి రానంత మాత్రం కుంగిపోకండి. కానీ మ్యాక్సిమం ఇక్కడ మీరు ఈ లాస్ట్ మూమెంట్, ఈ చివరి నిమిషాలలో మీరు చేయాల్సిన పని ఏంటిదో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. రైట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, సిలబస్లోని కీలక అంశాలను రివిజన్ చేయడం. నేనేమంటున్నా అంటే కీలక అంశాలు అంటున్నా, మొత్తం సిలబస్ కాదు. సిలబస్లో కీలక అంశాలు అన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ కావచ్చు, లేదా మీ టెక్స్ట్ బుక్లో లాస్ట్కి ఉన్నటువంటి బిట్స్ కావచ్చు, ఒక్కసారి చూడండి. ఎందుకంటే సార్ రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఈ వీడియో మేము చూసి ఏం చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. అందరికీ లేదు రేపు ఎల్లుండి, కొందరికి 10 days తర్వాత కూడా ఎగ్జామ్ ఉంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. కొందరికి ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియో చేసే 2 daysకి, కొందరికి 10 days తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 5 వరకు ఉన్నాయి కాబట్టి మీ వీలుని బట్టి మీరు బుల్లెట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని ఒక్కసారి మీరు రివిజన్ చేయండి. ఇది ర్యాపిడ్ రివిజన్, ఇది ఫాస్ట్ రివిజన్ చేయాలి. రైట్, ముఖ్యమైన సంవత్సరాలు, తేదీలు ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా సందర్భాలలో కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ మనకు వస్తున్నాయి. అది హిస్టరీలో కావచ్చు, లేదా జీకే కరెంట్ అఫైర్స్లో కావచ్చు, లేదా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి. ఎక్కడైనా మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ అన్నీ మీ దగ్గర ఒక టేబుల్ ఉంటే మంచిదే. లేకుంటే ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడ ఇయర్స్ టచ్ చేసిండ్రో అవన్నీ ఒక్కసారి రాసుకొనైనా మీరు ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేయండి, మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన తేదీలు కూడా, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మీద క్వశ్చన్ రావచ్చండి కరెంట్ అఫైర్స్లో. పలానా కాన్ఫరెన్స్ అయితే ఏదైనా జరిగింది, లేదా పలానా ఇన్సిడెంట్ అయితే ఏదైనా జరిగింది, ఏదైనా ప్రమాదం కానివ్వండి, ఇంకేదైనా భూకంపాలు కానివ్వండి, అది ఏ తేదీన జరిగింది, పర్టికులర్గా పలానా వ్యక్తి ఏ తేదీన మరణించాడు, ఇలాంటివి మనకు ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్. అందుకని మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉంటే ఆ డేట్స్ మీద ఫోకస్ చేయండి. ముఖ్యమైన దినోత్సవాలు, నేను ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చాను మీకు. డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో అడిగే టాపిక్స్ ఏమున్నాయి ఆ టాపిక్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. దాదాపుగా ఆ టాపిక్స్ ఉంటే మీకు క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. సో అదొక్కసారి మీరు ఈ పాయింట్ నెంబర్ 2 జాగ్రత్తగా చూడండి. ఇంకా పాయింట్ నెంబర్ 3 చూడండి, సెల్ఫ్ నోట్స్ ర్యాపిడ్ రివిజన్. మీ దగ్గర ఆ నోట్స్ ఉండి ఉంటుంది ఇప్పటికే. నేను ఎప్పుడో చెప్పిన మీకు సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోండి అని. ఆ సెల్ఫ్ నోట్స్ని ఒక్కసారి ఫాస్ట్గా అంటే 2 రోజులు కంప్లీట్ అయిపోవాలి. అది అవసరమైతే ఒక 5 గంటలలోనే మీ నోట్స్ మొత్తం రివిజన్ కావాలండి. అట్లా నోట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఒక్కసారి ఫాస్ట్గా ర్యాపిడ్ రివిజన్ చేయండి చివరి మూమెంట్లో. అది మీకు డెఫినెట్గా కొంత బూస్ట్ అనేది అందుతుంది. ఆ పని మీరు చేయండి. ఇక ఈ వీడియో మొత్తానికి ఇంపార్టెంట్ అనే ఒక పాయింట్ నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నా. కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మనము మన ప్రిపరేషన్లో చాలా బిట్స్ చదువుతాము, చాలా క్వశ్చన్స్ చదువుతాము, కానీ కొన్ని క్వశ్చన్స్ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మనకు కన్ఫ్యూజనే. అందుకే చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. చూడండి, నీటిలో కరిగే విటమిన్లను గుర్తించండి అంటాడు క్వశ్చన్. ఇక్కడ బీసీ తర్వాత ఏడిఈకే ఇట్లా ఇచ్చిండు అనుకోండి. మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ కన్ఫ్యూజను. ఇవి నీటిలో కరిగేటివి, కొవ్వులో కరిగేటివి అని మనం 2 రకాలుగా విభజిస్తాం. అందుకని మీరు ఇట్లాంటి వాటి మీద ఒక్కసారి మళ్ళీ చూడండి. ఈ కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. ఇక్కడ B, C విటమిన్స్, నీటిలో కరిగేటటువంటి విటమిన్స్. ఇంకా మీకు గుర్తుండకపోతే జస్ట్ మీకు చిన్న కోడ్ ఇస్తాను నేను, WBC అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ W అంటే వాటర్, మామూలుగా అయితే WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇది మీకు బ్లడ్ సిస్టంలో అక్కడ వస్తుంది. సరే, మీరు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ W అంటే వాటర్, దాంట్లో కరిగేటి BC విటమిన్స్. ఇంకా ఎప్పుడు కూడా మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ. సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు, ఇంకా ఎక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి స్పేస్ టూరిస్ట్ ఎవరు అన్నాడు. ఇక్కడ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ శర్మ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిననుకోండి, జనరల్గా క్యాండిడేట్స్ ఇక్కడికి వెళ్తారు, ఒక నార్మల్ క్యాండిడేట్ అయితే. కానీ తప్పది. రాకేష్ శర్మ ఇండియా నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు, అంతవరకు ఓకే. కానీ ఆయన వెళ్ళింది యాజ్ ఎ టూరిస్ట్గా కాదు, మీరు గమనించండి. కానీ ఒక టూరిస్ట్గా రీసెంట్గా వెళ్ళినటువంటి వ్యక్తి గోపి తోటకూర, ఇండియన్, భారతదేశం నుండి ఒక స్పేస్ టూరిస్ట్గా
వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఈయనను ఐడెంటిఫై చేస్తాం. లేటెస్ట్ ఇష్యూ అండి ఇది. సో ఇలాంటి మీకు ఈజీగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అదొక టైప్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ప్రస్తుతం నిరక్షరాస్యత శాతం ఎంత అన్నాడు ఇక్కడ క్వశ్చన్. సాధారణంగా ఇక్కడ అభ్యర్థి ఏం పొరబడతాడంటే అక్షరాస్యత శాతం అడిగిండు అనుకుంటాడు. అనుకొని ఇమ్మీడియట్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడు, ఎగ్జామినర్ కూడా చాలా ట్రిక్కీగా ఫస్ట్ ఆప్షన్ అక్షరాస్యత శాతం ఇస్తాడు. ఇమ్మీడియట్ ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్, దానికి ఓఎంఆర్లో దిద్దేస్తాడు. తర్వాత బాధపడతాడు, బయటకు వచ్చి బాధపడతాడు, అయ్యో నేను చూసుకోలేదు, ఇక్కడ అక్షరాస్యత అడిగిండు అనుకున్నా. ఇదే క్వశ్చన్ అడిగిండండి గతంలో ఒక ఎగ్జామ్లో, అదే తప్పు చేసిండ్రు అభ్యర్థులు. అందుకే చెప్తున్నా ఇక్కడ ఏం చేయండి అంటే మీరు క్వశ్చన్ని 2 times మీరు చదవాలి. ప్రతి క్వశ్చన్ 2 times చదవాలి కంపల్సరీ. ఎవ్రీ క్వశ్చన్ మీరు 2 times చదవాలి. 2 times చదవడం వల్ల ఏమవుతుందంటే మీ క్వశ్చన్ మీద క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈ పని మీరు చేస్తే కనుక మీరు డిఎస్సిలో దాదాపు మీరు చూడండి 3 to 4 మార్క్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు మీ స్కోర్కి, నో డౌట్ అండి. 10 to 10 చదవండి క్వశ్చన్ని, నో ప్రాబ్లం. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి మీరు. అలా చదవడం వల్ల ఏమైందంటే మీకు తెలిసిన క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉండదు. జనరల్ ఏం జరుగుతుందంటే డిఎస్సిలో కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి, మనకు తెలిసిన బిట్స్ తప్పు పెట్టి వస్తాం, బయటకు వచ్చి లబోదిబో అంటాం. ఇది సాధారణంగా జరిగేది ఇది. అయ్యో నేను సరిగ్గా చూసుకోలేదు, అయ్యో నేను ఆప్షన్ సరిగ్గా చూసుకోలేదు, అమ్మో నేను ఇదే అనుకున్నా, ఇది నాకు తెలుసు నేను తప్పు చేసిన, ఇలాంటి డైలాగ్ చాలా వింటున్నాం. కాబట్టి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, మీరు అందుకే క్వశ్చన్ని 2 times చదవండి, నో ప్రాబ్లం. అలా చేయడం వల్ల మీకు ఏమైంది అంటే మీకు తెలిసినటువంటి ఏదైతే ఉందో మీకు డెఫినెట్గా మీరు తప్పు చేసే అవకాశాలు ఉండవు. ఇంకా ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఈ పని ఒక్కటి మీరు చేయగలిగితే డెఫినెట్గా మీ స్కోర్కి 3 to 4 మార్క్స్ యాడ్ అవుతాయండి, నో డౌట్. అది చూసుకోండి. ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అయింది. భారతదేశం నుండి అర్థశాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి విజేత ఎవరన్నాడు. మా మిత్రుడు ఏం చేశాడంటే ఇక్కడ పాపం ఆయన ఫస్ట్ ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్ టిక్ కొట్టిండు. బయటకు వచ్చి ఆయన తర్వాత చూసుకోండి క్వశ్చన్, అమ్మ ఇక్కడ అర్థశాస్త్రం అనేది నేను గమనించలేదు అన్నాడు. చూడండి ఎంత ప్రమాదం ఇక్కడ. యాక్చువల్లీ అమర్త్య సేన్కి పెట్టాలి ఇక్కడ టిక్, కానీ ఆయన ఏం చేసిండు, రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టిండు. క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల ఇవి జరగకూడదు. ఎందుకంటే డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్, ప్రతి పాయింట్ మార్క్ కూడా ఇక్కడ గెలిచిన వాడికి ఓడిన వాడికి తేడా అంతే. హాఫ్ మార్క్ 1 మార్క్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఎందుకు అవకాశాన్ని మిస్ చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఆర్టీఐ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ఇక్కడ కూడా క్యాండిడేట్ పొరపాటు పడే అవకాశం ఉంది. ఇది ఆర్టీఈ అనుకొని మీకు ఫస్ట్ ఆప్షన్ కొట్టిన అనుకోండి టిక్ అయిపోయింది, మార్క్ పోయినట్టే. ఇది అడిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇక్కడ అడిగింది, దానికి జవాబు ఇది. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అది అడిగినప్పుడు మీరు 2010కి ఏప్రిల్ 1కి టిక్ కొట్టాలి. ఎందుకంటే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది April 1, 2010. సో ఇట్లా మీరు చూసుకోండి. ఓకే, ఇంకా లాస్ట్ వన్ మానసిక ఒత్తిడి, కొంత ప్రెజర్ ఉంటుంది డిఎస్సి అభ్యర్థుల మీద కావచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ మీరు ఈ అడుగు కనుక కరెక్ట్గా వేయగలిగితే ఉద్యోగంలో సెటిల్ అవుతారు, జీవితంలో సెటిల్ అవుతారు. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. ఒక ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యేటటువంటి ఒక క్రూషియల్ స్టేజ్లో మీరున్నారు ఇక్కడ. అందుకనే రిలాక్స్గా ఉండండి. మీరు చదివిన ప్రిపరేషన్ ఒక్కసారి రివిజన్ చేయండి. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. అంతా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ జరిగింది అనే యాంగిల్లో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మిమ్మల్ని డెఫినెట్గా ఒక విజేతగా మార్చడంలో చాలా చాలా కీలక పాత్రను పోషిస్తుంది. సో మరి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రెస్పాన్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విష్ ఆల్ ద బెస్ట్.